తదుపరి కార్యక్రమాన్ని బంగారయ్య శర్మ గారిని కొనసాగించాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ బంగారయ్య శర్మ గారు. కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అందరూ చెప్పండి అమ్మా. సప్తాశ్వ రథం ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇవాళ రథసప్తమి, చాలా విశేషమైన రోజు. ఎంత విశేషమైనటువంటి రోజు అంటే, మనం ఇవాళ ఇక్కడ బతికి 4 మాటలు మాట్లాడుతున్నాము అంటే సూర్యుడే కారణం. ఇందులో దేవుణ్ణి చూసిన వాళ్ళు చేయలేపండి. నేను చూశానండి, మాట్లాడాను మొన్ననే. ఆయన నేను పలకరించుకున్నాం, ఆయన నాకు కనిపించాడు. ఎవరు లేరా ఒక్కళ్ళు కూడా? సరే, సూర్యుడిని చూసిన వాళ్ళు చేయలేపండి. అందుకనే ఆయనని ప్రత్యక్ష దైవం అంటారు. సూర్యుడు లేకపోతే మనకి జీవనం లేదు, జీవితం లేదు, అసలు ఈ బ్రతుకే లేదు. ఇప్పుడు మీరందరూ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళందరూ పెద్దవాళ్ళు చక్కగా అద్భుతంగా ఇక్కడ జ్ఞానులు ఉన్నారు. సూర్యుడు ఏం చేస్తున్నాడో ఎగ్జాక్ట్గా మన గురువులు అదే చేస్తారు. సూర్యుడు ఏం చేస్తాడో తెలుసా మీకు? చూస్తున్నాయి నీళ్ళు ఎవరిస్తున్నారు? సూర్యుడే కదా. ఎక్కడో సముద్రంలో నుంచి నీళ్లు తీసుకొచ్చి క్లౌడ్ చేసి మనకి లో ప్రెషర్ ఏరియాల్లో నదుల దగ్గరికి తెచ్చి అక్కడి నుంచి నీళ్లు ఇస్తుంది ఎవరు? ఆయన లేకపోతే నీళ్లు లేవా? ఆయన లేకపోతే భోజనం ఉందా? పంటలు ఉంటాయా? ఏమీ లేదు, మొత్తం సూర్యుడే. ఇంకో రహస్యం తెలుసా? మనము నీళ్ల మధ్యలో ఉన్నామా? ఇప్పుడు నీళ్లల్లో లేమా? మనం నీళ్లల్లో ఉన్నామా ఇప్పుడు? ఏమా లేం కదా. నీళ్లల్లో ఉన్నాము అని నేను అంటున్నా, నిజమా అబద్ధమా? మనం నీళ్లల్లో ఉన్నాము అని నేను చెప్తున్నాను. ఒప్పుకుంటారా మీరు ఎవరైనా? ఎవరు ఒప్పుకోరా? మీకు మనం బతుకుతున్నామంటే కారణం నీళ్ల మధ్యలో ఇప్పుడు బతకడమే. మాయిశ్చర్ అనే పదం విన్నారా మీరు? మాయిశ్చర్ అంటే ఏంటి? నీటి తేమ. అది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇవాపరేట్ అయి మన చుట్టూతా ఉందా లేదా? ఉందా? మనము ఆ నీటి తేమ ఉంటేనే బతకగలం. నీటి తేమ దాంట్లో మనం ఉంటేనే. ఈ నీటి తేమని ఇస్తోంది ఎవరో తెలుసా? మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు నీళ్ల మధ్యలో మనం బతికాం. తల్లి కడుపులో నీళ్లు ఉంటాయి. ఎంత పవిత్రమైన నీళ్లు ఉంటాయంటే, మానస సరోవర్ వాటరే చాలా ప్యూరెస్ట్ వాటర్ అంటారు. అంతకంటే ప్యూరెస్ట్ వాటర్ ఎక్కడ ఉంటుంది అంటే తల్లి కడుపులో ఉండే వాటర్ మానస సరోవరం కంటే కూడా ప్యూరెస్ట్ వాటర్. అలాంటి వాటర్లో పెరిగి మనం బయటికి వచ్చిన తర్వాత జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను ఎక్కడ ఆగానో ఎవరు చెప్పగలరు? తల్లి కడుపులో ఉండేటువంటి నీళ్లు చాలా ప్యూరెస్ట్ వాటర్. అక్కడి నుంచి మనం బయటికి వచ్చాం. మనల్ని కడుపులో ఉన్నప్పుడు తల్లి ఎంత జాగ్రత్తగా చూస్తోందో, తల్లిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో, బయటికి వచ్చాక కూడా సూర్యనారాయణమూర్తి మనందరినీ అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పెద్దగా చప్పట్లు ఒక్కసారి. ఇందులో మీరు ఎవరెవరు ఏ క్లాస్ చదువుతున్నారో మీకు తెలుసా? ఏం చదువుతున్నారో తెలుసా మీ అందరికీ? ఓకే, ఎందుకు చదువుతున్నారో తెలుసా? తెలిసిన వాళ్ళు ఒకసారి లేచి చెప్పినా, ఎందుకు చదువుతున్నావు? ఎవరైనా ఎందుకు చదువుతున్నాం? అరే బ్యూటిఫుల్, రెడీగా ఉంది ఆన్సర్. అన్నం ఎందుకు తిన్నాం రా అంటే ఆకలేస్తే తిన్నాం. ఎందుకు చదువుతున్నాం? వా, గట్టిగా సపోర్ట్లు. ఇందాక ఆ అమ్మాయి చెప్తూ నైనా జైస్వాల్ ఏం చెప్పింది? నేను బట్టి కొట్టకుండా మొత్తము కథంతా చదువుకుంటూ వెళ్ళాను అంది. జ్ఞానము అంటారు దాన్ని. అర్థమైందమ్మా? స్టాటిక్ ఏంటయ్యా అంటే ఆ పేరు ఈ పేరు అన్నీ కష్టపడి బట్టి కొట్టానండి, ఎగ్జామ్కి వెళ్ళి రాశాను. అవునా కదా? కానీ ఇందాక చిట్టి తల్లి చెప్పినటువంటి కథ ఉంది కదా,
అలా ఒక విషయాన్ని కథ రూపంలోకి ఎలా మలుచుకోవాలి, దానిని స్టాటిక్ నుంచి కరెంట్ ఫార్మాట్లోకి ఎలా మార్చుకోవాలి, ఇది తెలియడం విద్యా విధానము. అవునా? నేను జై శ్రీరామ్ అనగానే పెద్దగా ఎవరెవరు జై శ్రీరామ్ అన్నారు? జై శ్రీరామ్ మీరు అందరు అన్నారు కదా. మీ అందరికీ రేపు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే భయం ఉంటుందా? మంచి బెనిఫిట్ వస్తుందంటే గొప్పగా ఆనందపడిపోతాం. ఎవరైనా పొగిడినా ఏదైనా చేసినా, ఎక్కడైనా అవమానం ఉంది, తిట్టడము కష్టము అంటే కుంగిపోతాం. అవునా కాదా? కానీ మనమందరం ఎవరి వారసులం? రాముడి వారసులం. రాముడి వారసులు ఏదైనా వచ్చినప్పుడు పొంగిపోరు, ఏదైనా ఇబ్బంది వస్తే కుంగిపోరు. పట్ట మహాభిషేక బహుభాగ్యము చేకొనమన్న ఎప్పుడు పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడు ఒక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రాముడికి, రామా రేపు నీకు యువరాజ పట్టాభిషేకం అయ్యా, రేపే నిన్ను రాజ్యం మీద కూర్చోబెట్టేస్తామన్నారు. ఇంతలో మందర వచ్చింది, కైకేయి దగ్గరికి వెళ్ళింది. ఇక రాజ్యం లేదు, ఏం లేదు, కట్టు బట్టలతో మీరు అడవులకు వెళ్ళిపోవాలి. ఆ మేధ మనకు అవసరము. ఇప్పుడు నెత్తి మీద మనం టోపీ పెట్టుకున్నాం, అక్కడ ఏమని రాసింది? దాని మీద హిందూ అహెడ్, హిందూ ముందరకు ఉండాలి. రాష్ట్రీయ బజరంగ్ దళ్. అవునా? మన ప్రవీణ్ జీ కానీ, మన శ్రద్ధానంద్ జీ కానీ, మోహన్ జీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వేదం సత్యనారాయణ గారు కానీ, ఈ ప్రముఖులందరూ కూడా అది రాశారు. దాన్ని చదివి నెత్తి మీద పెట్టారు. ఏమని నెత్తి మీద పెట్టుకున్నాను తెలుసా? ఎప్పుడు నేను ఈ రాష్ట్రీయ బజరంగ్ దళ్ని, ఈ హిందూ ఎహెడ్ అనే మాటని మర్చిపోను అని ప్రతిజ్ఞ చేస్తున్నా అని నెత్తి మీద పెట్టుకున్నాం. బుద్ధి ఎక్కడ ఉంది? బుర్ర ఇక్కడే ఉంది కదా. ఆ బుర్ర మీద నేను ఎప్పుడు ఇది పెట్టుకొని జీవిస్తాను అనే ప్రతిజ్ఞ చేయడమే ఆ టోపీ. గట్టిగా చప్పట్లు. ప్రతి పని మన వైపే ఉండి చూసిందా? చూడలేదా? తండ్రి కూడా అలాగే చూశాడా? చూడలేదా? వాళ్ళలా త్యాగం చేస్తే నువ్వు ఇవాళ నిన్ను కంటికి రెప్పగా చూసిన తల్లిదండ్రులకు ఇస్తున్న బహుమతి ఏంటి? ఉండవే, గేమ్ ఆడుకుంటున్నా, గేమ్ అయినాక వస్తా, సాగు, సెల్ ఫోన్లో మంచిగా ఆడుకోవట్లేదు నేను అంటున్నావు అనట్లేదా? అవునా కదా? ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాం పెద్దవాళ్లతో. టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకుంటున్నావా లేదా? కానీ చెప్పండి, ఈ భూమి కంటే అన్నిటికంటే మనకు ఎక్కువ చేసినటువంటి వాళ్ళు ఎవరు? మాతృదేవో భవ అనండి పెద్దగా. ఆచార్య దేవో భవ. తర్వాత అతిథి దేవో భవ. ఈ అతిథులు ఎవరు అంటే మన ఇంటికి వచ్చి మనతో పుణ్యం చేయించి, పుణ్యం ఉంటే తప్ప జన్మ లేదు. భూమిలో నుంచి వచ్చావు, భూమాత, సబ్సే మహత్వ భూమాత. భూమిలోకి ఎక్కడి నుంచి వచ్చావు? నీళ్లల్లో నుంచి వచ్చావు. ఎడారుల్లో చెట్లు పెరుగుతాయా? నీళ్లు ఉంటే పెరుగుతాయి. నీళ్లల్లోకి ఎక్కడి నుంచి వచ్చావు? అగ్ని. సూర్యుడు తన కిరణాలు ఉంటేనే కదా H2O, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్. ఏంటి? అగ్నే కదా. ఆ అగ్నిలోకి ఎక్కడి నుంచి వచ్చావు? గాలి లేకుండా దీపం పెట్టేయండి, మూసేసి దీపం ఉంటుందా? కొండెక్కుతుంది. గాలిలో నుంచి వచ్చావు. గాలిలోకి ఎక్కడి నుంచి వచ్చావు? స్పేస్ ఉంటే గాలి ఉంది. అవునా? స్పేస్లో నుంచి వచ్చావు. స్పేస్లోకి ఎక్కడి నుంచి వచ్చావు? పరమాత్మ నుంచి వచ్చావు. ఇది ఎవరు చెప్తున్నారు? వేదం చెప్తోంది. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశత్ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ నుంచి. అంత ప్రయాణం చేసి కష్టపడి మహత్తరమైన మానవ శరీరాన్ని తెచ్చుకొని ఈ మానవ శరీరాన్ని వృధాగా టైంపాస్ చేయడానికో, గేమ్స్ ఆడుకోవడానికో, మూవీస్ చూడటానికో, అనవసరమైన పనులు చేయడానికో వాడేవాడి కంటే మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? మోస్ట్ వాల్యుబుల్ థింగ్
వేదిక మీద ఉన్న పెద్దలకి, మీ తల్లిదండ్రులకి, మీకు చప్పట్లు గట్టిగా చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ప్రధాన కార్యదర్శి నోముల వినోద్ కుమార్ గారు, కార్యదర్శి చంద్రనాథ్ గారు వీరి చేతుల మీదుగా అందజేయ